హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి techgens.inc.com నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. నియామక సమన్వయకర్తగా మీరైతే ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కంపెనీ అనేది హైదరాబాద్, తెలంగాణలో ఉంటుందన్నమాట. భారతదేశంలోనే ఉంటుంది. ఒక రోజు క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అప్లై చేసుకోవడం అనేది జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్కి. సో ఆన్ సైట్ ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్కి మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయో అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీ యొక్క రెజ్యూమ్ని అప్డేటెడ్గా మీరైతే రెడీ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది చూసుకోవాలి. సో అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా మీరు ఆలోచించుకొని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు సంప్రదించగల వ్యక్తులు వచ్చేసరికి ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పూర్వ పాఠశాల విద్యార్థులు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఈ యొక్క వేకెన్సీ తీయడం జరిగింది. అలాగే ప్రీతి కౌర్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది అనమాట. మనకి ఉద్యోగ శీర్షిక చూసుకుంటే మనకి రిక్రూట్మెంట్ కోఆర్డినేటర్ షెడ్యూలర్ అనేసి ఇవ్వడం జరిగింది. అనుభవం వచ్చేసరికి 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు ఉంటే సరిపోతుంది. స్థానం హైదరాబాద్. ఉద్యోగ రకం వచ్చేసరికి పూర్తి సమయం అన్నమాట. ఉద్యోగ సారాంశం వచ్చేసరికి మా ప్రతిభ సముపార్జన బృందానికి మద్దతు ఇవ్వడానికి మేము అత్యంత వ్యవస్థీకృత మరియు వివరాల ఆధారిత నియామక సమన్వయకర్త మరియు షెడ్యూలర్ కోసం చూస్తున్నారనేసి చెప్పడం జరుగుతుంది. పాత్రల బాధ్యతలు చూసుకుంటే బహుళ సమయ మండలాల్లో నియామక నిర్వాహకులు మరియు అభ్యర్థుల మధ్య ఇంటర్వ్యూలను సమన్వయం మరియు చేయండి, షెడ్యూల్ చేసే విధంగా ఉండాలి. అంటే ఇంటర్వ్యూని షెడ్యూల్ చేసే జాబ్ అనమాట. ఇంటర్వ్యూ ప్రక్రియ అంతటా అభ్యర్థులకు సంప్రదింపు కేంద్రంగా వ్యవహరించే విధంగా ఉండాలి. సానుకూల అభ్యర్థి అనుభవాన్ని నిర్ధారిస్తుంది. ఇంటర్వ్యూ షెడ్యూళ్ళు, లింకులు మరియు సమావేశాలు ఆహ్వానాలను సిద్ధం చేసే విధంగా ఉండాలి. జూము, జట్లు, గూగుల్ మీట్లు ఇవన్నమాట. ఏడిఎస్ లేదా ట్రాకింగ్ సిస్టంలో అన్ని ఇంటర్వ్యూ కార్యకలాపాల యొక్క ఖచ్చితమైన రికార్డింగ్లను నిర్వహించే విధంగా ఉండాలి. ఇంటర్వ్యూ అభిప్రాయం కోసం రిక్రూటర్లు మరియు నియామక నిర్వాహకులతో సహకరించే విధంగా ఉండాలి. ప్రొఫైల్ను సోర్సింగ్ చేయడంలో కూడా మీకు మద్దతు అనేది లభిస్తుంది అనమాట. మీరు కలిగి ఉంటే మీరు మంచి ఫిట్గా ఉండవచ్చు అనమాట. అద్భుతమైన రాతపూర్వక మరియు మౌఖిక సంభాషణ నైపుణ్యాలు అనేవి లభిస్తాయి. అలాగే మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ మరియు క్యాలెండర్ స్కెడ్యూలింగ్ సాధనాల్లో ప్రావీణ్యం అనేది లభిస్తుంది. అలాగే వేగవంతమైన పని వాతావరణంలో పనిచేయగలగాలి మరియు మల్టీ టాస్కర్ అయితే ఉండాలన్నమాట మీరు. అలాగే ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా జాబ్ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవచ్చు లేదా 8121038520 నెంబర్కు వాట్సాప్ ద్వారా మీరైతే సివిని పంపించవచ్చు. అంటే మీ యొక్క రెజ్యూమ్ అనేది పంపించవచ్చు ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి. సో ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు వివరించడం జరుగుతుంది. దానికన్నా ముందు నోటిఫికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది.
దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.